హాయ్ పేరెంట్స్. ఎవ్రీ 1 year old మదర్కి ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మేము ఫార్ములా నుంచి బ్రెస్ట్ మిల్క్ నుంచి స్విచ్ చేస్తున్నాము. సో కౌ మిల్క్ బెటరా, బఫెలో మిల్క్ బెటరా? సో ఈరోజు ఈ వీడియోలో మనం విచ్ ఇస్ బెటర్ అనేది బ్రేక్ డౌన్ అవుతాం. ఫస్ట్ అది తెలుసుకునే ముందు కౌ మిల్క్కి బఫెలో మిల్క్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలియాలి. కౌ మిల్క్లో బఫెలో మిల్క్ కంటే ప్రోటీన్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ తక్కువ ఉంటుంది. సో దానివల్ల బేబీస్కి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాదు. ఎట్ ద సేమ్ టైం బఫెలో మిల్క్లో అబోసెడ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో కాన్స్టిపేషన్ రిస్క్స్ అనేది ఎక్కువ. సో ఇఫ్ యూ ఆస్క్ విచ్ ఈస్ బెస్ట్, ఎస్ కౌ మిల్క్ ఈస్ బెటర్. ఎస్పెషల్లీ ఎవరైతే ఫుల్లీ ఫార్ములా ఫెడ్ ఆర్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి ట్రాన్సిషన్ టైంలో ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే ప్లెయిన్ కౌ మిల్క్ ఇచ్చే బదులు 2 parts ఆఫ్ కౌ మిల్క్తో పాటు 1 part ఆఫ్ వాటర్ మిక్స్ చేసి ఇవ్వండి. ఓవర్ టైం అడాప్టబిలిటీ వచ్చిన తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్కి వెళ్ళొచ్చు. టైప్స్ ఆఫ్ మిల్క్లో మళ్ళీ క్రీమ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే less than 2 years ఆఫ్ ఏజ్కి ఫుల్ క్రీమ్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ బఫెలో మిల్క్ ఎలాంటి టైమ్స్లో యూస్ చేయొచ్చు? ఎస్, కౌ మిల్క్ అవైలబిలిటీ లేకపోతే అబ్సల్యూట్లీ చేయొచ్చండి. అది యూస్ చేసేటప్పుడు 1:1 రేషియోలో మిక్స్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అది ఎస్పెషల్లీ లో బర్త్ వెయిట్ బేబీస్కి ఉన్న వాళ్ళకి అండ్ ఆ పర్టికులర్ ఏజ్కి ఎక్స్పెక్టెడ్ వెయిట్ కన్నా తక్కువ ఉన్న బేబీస్కి బఫెలో మిల్క్ విల్ బి స్లైట్లీ బెటర్. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మనం స్కిమ్ మిల్క్ బెటరా, ఫుల్ క్రీమ్ బెటరా, ఏ ఏజ్ గ్రూప్లో ఏది యూస్ చేస్తే బెటర్ అనేది తెలుసుకుందాం. హ్యాపీ పేరెంట్.